హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అస్. ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ ఏంటో తెలుసా? పాయసం. ఈ పాయసం నార్మల్గా మన అకేషన్స్కి, ఫెస్టివల్స్కి యూస్ చేస్తుంటాం. ప్రసాదంగా కూడా ఈ పాయసాన్ని యూస్ చేస్తుంటాం. ఇది చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోతుంది. ఈ పాయసంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి 2 కప్స్ సేమియా తీసుకున్నాను. అలాగే క్యాష్యూస్, కిస్మిస్ అన్నది తీసుకున్నాను. ఇది ఒక పాన్ పెట్టి అందులో 2 స్పూన్స్ గీ వేసుకొని ఈ క్యాష్యూస్, ఈ కిస్మిస్ సపరేట్గా ఫ్రై చేసుకున్నాను. ఎందుకంటే మాడిపోకుండా ఉంటుందని. ఇలా ఫ్రై చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి ఉంచుకున్నాను. నెక్స్ట్ సేమ్ ప్యాన్లో 2 స్పూన్స్ గీ తీసుకొని ఈ 2 కప్స్ ఆఫ్ సేమియాని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. తర్వాత పాన్ పెట్టి 2 కప్స్ వాటర్, 4 కప్స్ మిల్క్ తీసుకున్నాను. వాటర్ ఎందుకు యాడ్ చేశానంటే చల్లగా అయిన తర్వాత పాయసం అన్నది తిక్కుగా రాకుండా బాగా వాటర్ లాగా ఉంటుంది. సో దట్ 2 to 3 కప్స్ వాటర్ తీసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి మిల్క్. అలా బాగా మిల్క్ అన్నది బాయిల్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ సేమియా అన్నది ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. లో టు హై ఫ్లేమ్ పెట్టుకొని బాగా బాయిల్ అయిన తర్వాత సేమియా అన్నది ఉడికిందో లేదో చూసుకోవాలి. ఉడికిన తర్వాత మనం పంచదార అన్నది తీసుకోవాలి. ఏ కప్తో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్తో నేనైతే 1.5 కప్ షుగర్ అన్నది తీసుకొని బాగా మిక్స్ చేశాను. మిక్స్ చేసిన తర్వాత గీ అన్నది 3 స్పూన్స్ వేసాను. ఒక రవ్వ ఫుడ్ కలర్ వేసాను, ఆరెంజ్ కలర్ఫుల్గా కనిపించడానికి. తర్వాత క్యాష్యూస్ ఈ ఫ్రై చేసుకున్నాం కదా, ఇదంతా కిస్మిస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది పాయసం రెసిపీ ఈజ్ ఓవర్. మీరు ఒకసారి ట్రై చేసి ఇలా ఎలా ఉందో కమెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.